ఇక్కడ ఇంకొక వార్త ఉంది. కొనతం ఖర్చు 18.45 కోట్లు అంటూ కేవలం విదేశీ టూర్ల కోసమే. ఈ కొనతం దిలీప్ అనేట ఆయన ఎవరంటే డిజిటల్ మీడియా డైరెక్టర్ గతంలో బీఆర్ఎస్ సర్కార్లో. సో ఈయనకట 18.5 కోట్లు కావాలి విదేశాలకు పోయిరావడానికి ఖర్చు పెట్టించారట. సో పరిశ్రమలో ఐటీ శాఖ నుంచి బిల్లుల చెల్లింపులు ప్రతి ఏటా ఇతర దేశాలకు డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ ఇతర ఖర్చుల పేరుతో కోట్లలో నిధుల దుర్వినియోగం. బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట కాంట్రాక్ట్ ఉద్యోగే అపరిమితమైన అధికారాలు అంటూ అప్పుడు పర్మిషన్ ఇచ్చినోన్ని, అప్పుడు అప్రూవల్ ఇచ్చినోన్ని, అప్పుడు ఎవడెవడైతే దీనికి సపోర్ట్ చేసిండో వాళ్ళందరి మీద ఫైల్ చేయండి కేసు. ఒకవేళ అది తప్పని తేలితే విదేశాల కోసం వెళ్ళిండంటే ఎందుకు వెళ్ళిండు, ఎట్లా వెళ్ళిండు, అసలు అప్రూవల్ ఎవరు ఇచ్చారు, అసలు ప్రపోజల్ ఎవరు పెట్టారు, అప్రూవల్ ఎవరు ఇచ్చారు, ఆ ప్రపోజల్స్ మీద సైన్స్ ఎవరు చేసారు, అవన్నీ కూడా బయట పెట్టినాకనే చెప్తే ఇది సింగారం జర. 18.5 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయితే ఎవడేం ఊరుకోడు. మరి పోయిన విధానం ఏంది, ఎందుకు పోవాల్సి వచ్చింది, మరి ఇలా 33 కాదు 40కి వచ్చింది. ముఖ్యమంత్రి 40 సార్లు పోయేస్తే మరి దాని మీద మనం లెక్క ఉంటుందా అంటే అది కూడా మరి డిజిటల్ డైరెక్టర్కి ముఖ్యమంత్రికి కంపారిజన్ ఏందని అంటాడు. కానీ ముఖ్యమంత్రి కూడా పోయి ఏం చేసుకొస్తుండ అనేది కూడా లెక్కకు వస్తుంది. మరి వీళ్ళు ఇట్లా పోయొచ్చిరు అనేది లెక్కకు వస్తే అది ఎవరు వేయించినా కూడా మన ఫ్లైట్ ఖర్చులు కూడా ఉత్తగేం కావు కదా. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి గడికి కేంద్రానికి పోయి కేంద్రంకే పోతుండా, మంత్రులే కలుస్తుండా అంటే అది కాదు కదా, అధిష్టానాన్ని కూడా కలుసుకుంటుండు. వాళ్ళ రాహుల్ గాంధీని లేకపోతే వాళ్ళ సోనియా గాంధీని వాళ్ళని కలవడానికి కూడా వెళ్తూ ఉన్నాడు. ఆ ఏఐసీసీని కలవడానికి వెళ్తున్నది లెక్క కూడా లెక్కలకు వస్తుందా? మరి ఇది దుర్వినియోగం అయితే అదేమది, ఇదైతే అదేమది. మరి మనది మంగళవారం మంది సోమవారం అంటారా, లేదా అది కూడా కరెక్టే అంటారా? మేము కరెక్టే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లైనా చేయొచ్చు, ఎన్ని పర్యటనలు చేయొచ్చు, ఎన్ని కోట్లైనా వృధా చేయొచ్చు అని మన లెక్క ఉన్నదా? అరే ఇంకోటి గమ్మత్ అనిపిస్తుంది. మంత్రుల గిడికెళ్ళి 130 కిలోమీటర్లు ఉంటుంది. ఏది నల్గొండ సూర్యాపేట 130 కిలోమీటర్లు ఉండే సూర్యాపేటకు డ్రర్ అని ఇట్లా గాలి మోటార్లో తిరుగుతుర్రు మంత్రులు. మన మంత్రులు కార్లా కరెక్ట్ 1:30 నిమిషాలు పడుతుంది. వాళ్ళు కాన్వాయిలో కనుక బండి కట్టి అన్నట్టు 4 బండ్లు వేసుకొని కాన్వాయిలో పోతే ఉయ్ అని పోతే 1:30 పోతారు. 1:30 పోయే గీ దూరానికి కూడా మనోళ్ళు టక అని హెలికాప్టర్ ఎక్కి పోతూ ఉన్నారు, షికార్లు కొడుతూ ఉన్నారు. మరి ఇది దుర్వినియోగం కాదా? పైసలు ఖరాబ్ అవుతలేవా? మరి పైసలే లేవు అని చెప్పి పథకాలని ఎగ్గొట్టి ఎవరికేమి ఇవ్వకుండా మీరు మాత్రం గాలి మోటార్లను ఎందుకు తిరగాలి చెప్పురి. మీకు కార్లు కరువైనయా? ప్రభుత్వం ఇచ్చే కార్లలో డీజిల్ పోస్తలేరా? మరి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాక మళ్ళీ మనకు ఆ గాలి మోటార్లు ఏం అవసరమని నేను అడుగుతా ఉన్నా. అది కూడా దుర్వినియోగమే. సో కాలు కదుపుతలేరట. ఈడికెళ్ళి నల్గొండ సూర్యాపేట పోవాలంటే ప్రతి మంత్రి హెలికాప్టర్ని పోతున్నట. సో అది మరి ప్రజాధనం వృధా అవుతున్నట్టే లెక్కకు వస్తుంది. గతంలో ఇది వృధా అని మీరంటే ఇయ్యాల అది కూడా వృధా అంటారు. సో ఇది మీరు కంపేర్ చేసుకొని ఎక్కడికెళ్ళి మీరు అందరు కలిసి మమ్మల్ని అయితే ముంచకూర్రి. మీరు నాయకులంతా కలిసి మమ్మల్ని ముంచకూర్రి. ఈ నాయకులు అంటే కూడా నా దగ్గర ఒక వీడియో ఉంది. అసెంబ్లీలో కొన్నిసార్లు కొంతమంది తీసిన బైట్స్ అన్ని కలిపి ఒక ఆయన వీడియో తయారు చేశాడు. బయట కొట్టుకుంటారు, బయట గల్లలు పట్టుకున్నట్టు కనపడతారు కదా, అసెంబ్లీలో పక్క కూర్చొని బ్రహ్మాండంగా ముచ్చట్లు పెడుతురు. ఇక అట్లంటే ప్రతిపక్షాలు పని మీద పోయి కలిసినాయి అంటారు, వీళ్ళు దాని మీద కలిసిందంటారు. ఎవరు ఇప్పుడు ఇలా సమాజం ఎట్లున్నో చెప్పన్నా, మర్డర్ చేసిన దొరకబట్టి అడిగి కూడా తమ్మి తప్పు కదరా అంటే వాడు బ్రహ్మాండంగా సమర్థించుకుంటాడు. చేయొద్దా? వాడు నా గుండెల మీద అన్నిండన్నా, లేకపోతే నా గుండెలు పిండేసిండన్నా, లేకపోతే నా గుండె కోత ఏర్పడేటట్టు చేసిండన్నా, నా రకరకాల ఇబ్బందులు నీకు ఏమెరకన్నా నా బాధ బతకలేకపోయినా అన్న నేను అని వాడు కూడా సమర్థించుకుంటాడు. ఇప్పుడున్న సమాజం అట్లా. ఎవరినన్నా అడుగు, నువ్వు ఏ తప్పు చేసినా అడిగినా ఏమరా బాగా తాగుతున్నావాట, తాగుడు కరెక్ట్ కాదు కదా అంటే ఏం చెప్పమంటావే, కష్టాలు అట్లున్నాయి. అటు రైతు భరోసా పడకపోయే, ఇటు రుణమాఫీ కాకపోయే, కట్టిన పైసలు అటేవాయి, ఇటు మిత్తి కట్టబడితే, ఇటు బాధ పడబడితే, ఇంటికాడ పెళ్ళాం బాధ తట్టుకోలేకపోతున్నా, అవ్వయ్య తిట్టబట్టి, పంట సక్క వండకపోయే, ప్రభుత్వం కరెంట్ సక్క ఇవ్వకపోయే, నీళ్ళు ఇవ్వకపోయే, ఇంకా నన్ను ఏం చేయమంటావే, ఓ పెగ్గు ఎక్కువ తాగుతున్నా అని డైరెక్ట్గా చెప్తున్నట. కష్టాలు ఏరా ఎక్కువ తాగుతున్నావు అంటే కూడా ఇది చెప్తా ఉన్నారు. కాబట్టి అందుకే ఇలా సమర్థించుకుంటే వాళ్ళు పెరిగిపోయినరు, పని చేసేటోళ్ళు తగ్గిపోయారు అనేది ఉదాహరణ. ఇలా వీళ్ళు కూడా ఒకరికొకరు సమర్థించుకుంటారు. నాయకులంతా కలుసుకొని వాళ్ళు ఒకటే రకంగా ఉన్నారు, కానీ మనమే వర్గాలుగా విడిపోయి ఉన్నాం అనేది ఇక్కడ మీరు గుర్తించాలని నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నా. అసెంబ్లీలో బ్రహ్మాండంగా మనం బయట కలిస్తే వీళ్ళు చంపుకుంటారా నాయన, కత్తులతో పొడుచుకుంటారా అని అనుకునేటోళ్ళు కూడా అసెంబ్లీలో ఒకే సీట్లో కలిసి మరీ కూర్చున్న వీడియో నా దగ్గర ఉంది. రకరకాల నాయకులు మనకు బయట అరే వీళ్ళు మాట్లాడుకోరేమో అని అనుకున్న నాయకులు కూడా కలుసుకుంటారు అలా.